హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంసీ లక్కీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు వీడియో వ్లాగ్ వచ్చేసి ఇదిగోండి, ఈ గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ అనమాట. ఇదిగోండి, ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ చేంజ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట, మొబైల్లోనే ఎడిటింగ్ అనమాట. సో ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అంతకన్నా ముందుగా మన వీడియోని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే కనుక ఒక 10 మందికి అయితే నా వీడియోని సజెషన్స్లోకి వెళ్తుంది. సో ఒక లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో దగ్గర వెళ్ళిపోతాం. దిస్ ఈజ్ లక్కీ, వెల్కమ్ బ్యాక్ టు ఎంసీ లక్కీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మనం బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడానికి మనకి ముందుగా కావాల్సింది ఈ గ్రీన్ స్క్రీన్ అనమాట. అదే ఈ గ్రీన్ కర్టన్ అయితే కావాలి మనకి ఫ్లిప్కార్ట్లో అండ్ అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. గ్రీన్ స్క్రీన్ ఫర్ యూట్యూబ్ అని అయితే మీరు సెర్చ్ చేసి చూడండి, మీకు గ్రీన్ స్క్రీన్ అయితే వస్తుంది. అది ఆర్డర్ పెట్టుకోండి. తర్వాత స్టాండ్ అవన్నీ కొంచెం కాస్ట్ కాబట్టి మన కట్నకి పెట్టే ఈ స్ప్రింగ్ లాంటిది ఉంటుంది కదా, అలాంటిది పెట్టి కూడా మీరు మీ కంఫర్ట్ బట్టి మీ బడ్జెట్ బట్టి చూసి ప్లాన్ చేసుకోండి. ఈ గ్రీన్ స్క్రీన్ అయితే ముందు బుక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే కనుక మొబైల్లో ఇన్షాట్ యాప్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. దాంతోనే మెయిన్ పని అనమాట. యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను ఒక యూట్యూబ్ బిగినర్నే, నాలాగా యూట్యూబ్ బిగినర్స్ చాలామంది ఉంటారు. యాక్చువల్గా ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలుసు, ఎంతకన్నా నాకన్నా బాగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా నాకన్నా కూడా అసలు ఏమీ తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా మనకి లైటింగ్ కూడా కావాలన్నమాట. లైటింగ్ వస్తేనే కరెక్ట్గా కట్ అవుతుంది. నాకు యాక్చువల్గా నా దగ్గర కూడా కొంచెం లైట్ లేకే నాకు నా వీడియోస్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కొంచెం గ్రీన్ అది వస్తుంది. సో ఇంకొంచెం లైటింగ్ అది ఉంటే కనుక ఆ గ్రీన్ కూడా రాదనమాట. సో మీరు కూడా చక్కగా ప్లాన్ చేసి తీసుకోండి. ఓకే, ఇంకా వీడియోకి వెళ్దాము. ఈ ఇన్షాట్ యాప్ ఓపెన్ చేయండి, ఒకసారి చెప్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఇన్షాట్ యాప్ అనమాట. ఈ ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి సబ్స్క్రిప్షన్ అడిగిద్ది. మనం ఆ ప్లాన్ ఏం తీసుకోక్కర్లేదు ఇయర్లీ. మనకి ఇదిగోండి కాలేజ్ ఫోటో వీడియో అని ఉంది. మనం వీడియో చేయాలి కాబట్టి వీడియో క్లిక్ చేశాక న్యూ అనే ఆప్షన్ వస్తుంది. అది ఓపెన్ చేసిన తర్వాత కింద బటన్ క్లిక్ చేస్తే కెమెరాలో మన వీడియోస్ షూట్ చేసినవి ఉంటాయి కాబట్టి ఫైల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనకి ఏ వీడియోస్ కావాలో పర్టికులర్గా ఆ వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ క్యాన్వాస్ సైజెస్ అయితే అడుగుతాయి అనమాట. మనకి పోర్ట్రేట్లో టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ ఇలా చూపిస్తుంది. మనకి యూట్యూబ్ సింబల్ కూడా ఉంటుంది. మనకి 60:9 అని ఉంటుంది. మనకి 60:9లో అయితే చేసుకోవాలి యూట్యూబ్లో వీడియోస్. సో మనం ఎక్కడెక్కడ ఎంతవరకు కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి స్టాప్ చేసేవి ట్రిమ్ చేసుకోవాలి. కరెక్ట్గా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ట్రిమ్ చేసుకొని కరెక్ట్గా చూసుకొని అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఎడిట్ చేసేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఇబ్బంది అయితే కలుగుతుంది. సో కరెక్ట్గా చూసుకొని మనం ట్రిమ్ చేసుకొని అదంతా ఒక ఫైల్లా అయితే చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత మీకు నా వీడియో చివరిలో ఇన్షాట్ అని కనిపిస్తుంది కదా, ఆ ఇన్షాట్ మీద క్లిక్ చేస్తే ఆ లోగో పోవాలంటే కనుక ఫ్రీ రిమూవ్ అని వస్తుంది. ఆ వాటర్ మార్క్ అయితే పోతుంది అనమాట. మనం ఈ యాడ్ చూసిన తర్వాత ఆ వాటర్ మార్క్ అయితే కంప్లీట్గా పోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇన్షాట్ వాటర్ మార్క్ అయితే పోయింది. ఇంకా మనం ఎక్స్పోర్ట్ అయితే కొట్టాలి. ఎక్స్పోర్ట్ కొడితే మనకి ఇక్కడ క్వాలిటీ అయితే అడుగుతుంది. 4K 1080 2K 720p లాగా. నేను యాక్చువల్గా 4K అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. బట్ ఇప్పుడు 1080 అయితే నేను ఎక్స్పోర్ట్ అయితే కొట్టిన తర్వాత మళ్ళీ మనకి ఇలా యాడ్ అయితే వస్తుంది. ఈ యాడ్ కంప్లీట్ అయ్యాక 100% అయిపోయాక మన ఈ వీడియో అయితే గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి మళ్ళీ న్యూ అనే ఆప్షన్ క్లిక్ చేశాక మనం మెర్జ్ చేసి ఒక 1 minute వీడియో అయితే చేసాం కదా, అది క్లిక్ చేసి మళ్ళీ మనం ఇన్షాట్ యాప్లోకి అయితే ఓపెన్ చేయాలి. మళ్ళీ మనకి ఇన్షాట్ వాటర్ మార్క్ చూపిస్తుంది. యథావిధిగా దాని మీద క్లిక్ చేసి మనం ఒక యాడ్ చూస్తే అది అయితే పోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ ఇది ఎలా రిమూవ్ చేయాలనేది చూద్దాం రండి. కింద మనకైతే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూసారా. ఎఫెక్ట్, ఫిల్టర్, పిఐపి, ప్రీకట్, స్పిల్ట్, టెక్స్ట్, ఇలా చాలా అయితే ఉన్నాయి కదా. మీరు అలా ఆప్షన్స్ చివరకు వస్తే కనుక మీకు కట్అవుట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత కింద కట్అవుట్ అండ్ క్రోమా అని అయితే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ క్రోమా అనే ఆప్షన్ క్లిక్ చేసి మీ వెనకాల నుంచున్న ఆ కటన్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కింద స్ట్రెంత్ అని ఉంటుంది, అది కొంచెం పెంచితే గ్రీన్ ఆల్మోస్ట్ అయితే తగ్గిపోతుంది. తర్వాత ఈ క్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ చివరికి వస్తే కనుక మీకు క్రాప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ క్రాప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీరు ఎక్కడ వరకు ఉన్నారో కటన్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే మీరు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని అయితే కరెక్ట్గా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మొత్తం ఇలా అయితే బ్యాక్గ్రౌండ్ ఇలా వస్తుందన్నమాట. మీకు మొత్తం మళ్ళీ ఆప్షన్స్లో వెతుక్కుంటే బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అది ఒకసారి క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక గ్యాలరీ ఐకాన్ ఉంది చూడండి, అది క్లిక్ చేసిన తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్ అయితే జస్ట్ అలా సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇదిగోండి కరెక్ట్గా మనకి అడ్జస్ట్ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్. తర్వాత మీకు ఇక్కడ కింద చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్కువ పెట్టుకుంటే బ్యాక్గ్రౌండ్ బాగా ఓవర్గా బ్లర్ అయిపోతుంది. నాకు తెలిసినంత వరకు ఫస్ట్ కాకుండా సెకండ్ ఆప్షన్ అయితే కొంచెం బ్లర్ అవుతుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు మూవీ రివ్యూస్ లేకపోతే ఇలా అనుకుంటే, అదే మీరు ఏ వీడియో చేస్తున్నారో ఆ వీడియో దాకా రిలేటెడ్గా
మీరు దానికి తగ్గ ఇమేజ్ అయితే వెనకాల పెట్టుకోండి. అదిగోండి అలా సెకండ్ ఆప్షన్ పెట్టుకుంటే కనుక కరెక్ట్గా కొంచెం బ్లర్ అవుతుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ కూడా ఉంది చూసారా, ఇక్కడ అడ్జస్ట్మెంట్. ఇది జస్ట్ మీ పర్సన్ వరకు ఒకవేళ లైటింగ్ తగ్గించుకోవడం కానీ, కాంట్రాస్ట్ కొంచెం పెంచుకోవడం కానీ, లేకపోతే స్టాచ్యురేషన్, ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఇవి మీకు ఐడియా ఉండుంటుంది. సో ఇవి కూడా మనం అడ్జస్ట్ చేసుకుంటే కనుక ఓన్లీ మన పర్సన్ వరకు అయితే అడ్జస్ట్ అవుతుంది అనమాట లైటింగ్. సో అది కూడా మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ ఆప్షన్, ఈ ఇన్షాట్ అనే యాప్లో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా ఈ కింద కనిపిస్తున్న ఈ ప్లస్ సింబల్ మీరు క్లిక్ చేస్తే కనుక వీడియో ఫోటో అడుగుతుంది. మళ్ళీ వీడియో అనే ఆప్షన్ క్లిక్ చేసి ఆ వీడియోస్లో మీరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని పెట్టుకుంటాం కదా మనం వీడియో అయిపోయిన తర్వాత. ఆ వీడియోని కరెక్ట్గా ట్రిమ్ చేసుకొని రైట్ క్లిక్ చేసిన తర్వాత మన వీడియో అయిపోగానే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనేది కూడా మనం ఇందులో పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇంకా సేమ్ ఫ్రెండ్స్, ఎక్స్పోర్ట్ అని అయితే కొట్టాలి. మనం కొట్టిన తర్వాత సేమ్ ఇలా యాడ్ వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి ఇలా కన్వర్టింగ్ వీడియో అని వస్తుంది. 100% అయిపోయిన తర్వాత వీడియో అయితే మన గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం సేవ్ చేసుకున్న వీడియో అయితే ఇదిగోండి. చాలా బాగా వచ్చింది. నాకు కూడా కొంచెం లైటింగ్ అడ్జస్ట్ అవ్వట్లేదు. లైటింగ్ అడ్జస్ట్ అయితే ఇంకా చాలా బాగా అయితే చేసుకోవచ్చు అనమాట మనం. ఓకే ఫ్రెండ్స్, వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు అర్థమయ్యేలాగే చెప్పాను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఒకవేళ ఈ థంబ్నెయిల్ ఎడిటింగ్ ఇవి కూడా ఫోన్లో ఎలా చేసుకోవాలి ఏంటి అని ఒకవేళ డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. నేను ఇంకో వీడియో కూడా చేసి అప్లోడ్ చేస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో వాళ్ళు మళ్ళీ కలుద్దాం. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్, లవ్ యూ ఆల్.